ఎమ్మెల్సీ అభ్యర్థులంతా రాష్ట్ర అభివృద్ధికి పట్టం పట్టేలా పనిచేస్తున్నారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీగా కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలంటే కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బాసటగా నిలబడితే ఏదైతే మనకు పట్టభద్రుదారులు ఉన్నారో వీళ్ళందరూ డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళ ఆలోచనకి ఆశయాలకు అనుగుణంగా ఆ వాయిస్ హౌస్లోకి వెళ్తుంది. హౌస్లోకి వెళ్ళడమే కాకుండా మీరు ఏదైనా పర్సనల్గా కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం గారి దగ్గరికి వెళ్ళి మనం గెలిపించారు, సీఎం గారు ఈ ఉమ్మడి గోదావరి ఉభయ గోదావరి జిల్లా నుంచి ఒక మంచి మెజారిటీ ఇచ్చారు, ఈ సమస్య ఉంది ఇక్కడ అంటే సీఎం గారు కూడా వెంటనే సానుకూలంగా స్పందిస్తారు. కాబట్టి ఇక్కడ మనం కొంతమంది యూనియన్ నుంచి కొంతమంది అభ్యర్థులు పెట్టారు. అది తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ వెళుతున్న అంశంలో మనం ఏ విషయం మీద అభ్యర్థులు నిలబెడుతున్నాం, మన ఆలోచన ఏంటి, ఈ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు పనిచేయగలుగుతారో పరిష్కారం వస్తే మీరే ఆలోచించండి. మీరు కొంతమంది ఆ యూనియన్లో వాళ్ళకి ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు, నాకు ఆ సమాచారం లేదు, కానీ ఉన్నా లేకపోయినా ఓటు వేసేటప్పుడు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా ఎన్డీఏ పాలన రాష్ట్రంలోని కేంద్రంలో ఉంది కాబట్టి దాని అనుగుణంగా మనం ఎన్నిక జరిగితే మనకు ఉపయోగం. కాబట్టి మంచి అభ్యర్థిని ఎన్నుకోవడంలో పేరాబత్తుల రాజశేఖర్ గారు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను గత 5 ఏళ్లుగా అధికారులు లేనప్పుడు కూడా ఆయన గురించి తెలుసు. యాక్చువల్గా ఆయన ఒకనొక అసెంబ్లీ సెగ్మెంట్కి ఎమ్మెల్యేగా పంపించాల్సిన సందర్భం కూడా సమీకరణానికి కుదరక, అంత అర్హత ఉన్న వ్యక్తి సమీకరణ కుదరక అప్పుడు చేయలేకపోయారు. కానీ తదనంతరం సీఎం గారికి టూర్ ప్రోగ్రామ్ చూసుకున్నారు. క్యాంపెయిన్ టైంలో ఎన్నికల సందర్భంలో ఆయన టూర్ ప్లానింగ్స్ ఇవన్నీ చేసి సీఎం గారికి కూడా కొంచెం యాక్సెస్ ఉండి దగ్గరగా ఉండే వ్యక్తి ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎన్నుకోబడితే మనకు ప్రయోజనం ఉంటుంది. రెండోది గెలవాలి, గెలిచి తీరాలి. గెలవడం ద్వారా మొన్న దావోస్ వెళ్ళినప్పుడు పెట్టుబడిదారులు చాలామంది ఏమన్నారంటే, అయ్యా మేము 1000 కోట్లు పట్టుకొచ్చి పెడతాం, ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఇండస్ట్రీ వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి ఒక ఐటమ్ ఒక ప్రోడక్ట్ తయారై మార్కెట్లో రావడానికి 5 సంవత్సరాల నుంచి టైం పట్టవచ్చు. తీరా పట్టిన తర్వాత మళ్ళీ ఒక దుర్మార్గుడో రాక్షసుడో పరిపాలనలోకి వస్తే మా కంపెనీలు ఏమైపోతాయి, మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఎప్పుడు కూడా ఎక్కడైనా కానీ పెట్టుబడులు ఎక్కడ ఉంటాయి అంటే, ఎక్కడ పెట్టుబడిదారులు వస్తారంటే ఎక్కడైతే స్థిరమైన సుస్థిర పాలన ఉంటుందో అక్కడికే పెట్టుబడిదారులు వస్తారు.